దేవుని పరిశుద్ధ నామానికి అత్యంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామం పేరిట మీ అందరికీ మరొక ఉదయకాల శుభములు వందనములు తెలియపరుస్తున్నాం. క్రీస్తునందున్నటువంటి ప్రియులరా, మీరంతా కూడా ప్రభు మహాకృపలో బాగున్నారని తలంచుచు అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మరొక నూతన దినాన్ని ప్రభు మనందరికీ ఇచ్చి ఈ ప్రాతకాలపు సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి, ఈ దినమంతా మనం పురుకొల్పబడి బలపరచబడి స్థిరపరచబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది. కావున ఈ దినం కొరకు కూడా దేవుని యొక్క లేఖనాన్ని ఆలోచన చేయాలని ఎదురు చూస్తున్నారా? ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన బాగా ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ దిన ధ్యానం కొరకై చదువుకుందాం. భక్తుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ దిన ధ్యానం కొరకై చదువుదాం. దుర్జనులను చూసి నీవు మత్సరపరకము, వారి సహవాసమును కోరకము. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఫలభరితముగాను మార్చి ఈ దినమంతటి కొరకై దేవుడు మనందరితో మాట్లాడి మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్. క్రీస్తునందు నా తోటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి ఉదయకాల సమయంలో ఎంత చక్కని లేఖన భాగాన్ని మనకు తెలియపరుస్తున్నాడో మనం దీన్ని ఆలోచన చేయడానికి ఇష్టపడదాం. ఇక్కడ మొట్టమొదట సొలొమోను ఈ వచనంలో 2 విషయాలు చెప్పాడు. ఏమంటున్నాడంటే, దుర్జనులను చూసి నువ్వు మత్సరపడకము, వారి సహవాసమును కోరకము అనేటువంటి మాటను మనం చూస్తూ వచ్చి ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులరా, దుర్జనుడు అనగా ఇప్పుడు వాడిని చూసి నువ్వు మత్సరపడకు అని ఎందుకు అన్నాడంటే, ఈ దుర్జనుడు అనంటే వీడు ఎప్పుడు దురాలోచనలు కలిగి ఉంటాడు, వీడు సజ్జనుడు కాదు. ఇక్కడ సజ్జనులు దుర్జనులు, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సజ్జనులు ఏంటి అనంటే సద్విషయములను గురించి అనగా మంచి విషయములను గురించి ఆలోచన చేస్తాడు. దుర్జనుడు ఏంటి అంటే ఎప్పుడు దురాలోచనలు చేస్తూ ఉంటాడు. వీడి ఆలోచన ఏంటంటే కింద వచనంలో ఏమంటాడంటే, వీరి హృదయం ఎప్పుడు ఎదుటివానికి కీడు చేయాలి, ఎప్పుడూ కూడా బలత్కారంతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకని కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, అయ్యా నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కాదు అని అంటున్నాడు. వీడు దుర్జనుడు అంటే ఎవరు? దుష్టుడు. వీడికి ఎవరు ఆలోచన చెప్తాడు అంటే దుష్టుడు ఆలోచన చెప్పి వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అంటే వీరి దుష్టులు ఆలోచన చొప్పున వెళ్తూ ఉంటారు. ఎదుటివానికి కీడు తలపెట్టాలి, ఎదుటివాని యొక్క మేలు కోరుకోకుండా, ఎదుటివాని యొక్క ఉన్నత స్థితిని కోరుకోకుండా, వీరి హృదయం అంతా కూడా ఎదుటివానికి ఎప్పుడు కీడు చేయాలి, వాడిని ఎలా నాశనం చేయాలి, వాడు ఎలా అయితే నాశనం అయిపోతాడు, వాడు ఎలా అయితే బాధపడతాడు, వాళ్ళు ఎలా అయితే ఇబ్బందులకు గురి అవుతాడు అనేటువంటి ఉద్దేశంలో ఎప్పుడూ ఉండి మంచి విషయాలనేవే వీరు ఆలోచన చేయరు. కావున దేవుడి ఉదయకాల సమయంలో మనతో ఏమంటున్నాడంటే, వీరి సహవాసం అస్సలు కోరుకోబాక, వీరి సహవాసం అక్కర్లేదు. ఎందుకోనంటే వీడు దేవునితో సహవాసం కలిగి లేడు. అందుకనే పౌలు నాన్నగారు ఏమంటారంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, సహోదరులారా మీరు ఏ స్థితిలో పిలువబడుతారో ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుంటూ మీరు మీ సహవాసమును దేవునితో కలిగి ఉండండి అని అంటున్నాడు. ప్రియులరా, మనం ఈరోజు ఈ దుష్టులతో మన సహవాసాన్ని కోరుకుంటాం. మంచి విషయాలు చెప్పని వాడితో, కుటుంబాలు నాశనం చేసేవాడితో మన సహవాసాలను కోరుకుంటున్నాం. కానీ మన కుటుంబాలను చక్కపరిచి, మన కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితిలో నిలిపి, మన కుటుంబాలను ఒక ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించేటువంటి దేవుని సహవాసాన్ని మాత్రం కోరుకోవట్లా. అందుకనే ఈయన గారు అన్నారు, మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సహవాసాన్ని కోరుకొని దేవునితో పాటు నడుచుకోండి అని 1 కొరింథీ 7:24 చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ సహవాసం దుష్టులతో కాదు,
చెడు ఆలోచనలు చెప్పేటువంటి వారితో కాదు. వాడేదో చెడు ఆలోచన చెప్పి నీ కుటుంబాన్ని నాశనం చేయాలి, నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయాలి, నీ కుటుంబాన్ని రోడ్డెక్కించాలి అనేటువంటి ప్రయత్నాలు ఈరోజు జరుగుతూ ఉంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని ఒక విలువ కలిగినటువంటి కుటుంబంగా, మాదిరి కలిగినటువంటి కుటుంబంగా, దీవెనకరంగా నీ కుటుంబంగా, నువ్వు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా మార్చుకోవాలి అంటే ఇగో ఇక్కడ దుర్జనులను చూసి కాదు, దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. అందుకని వీరి సహవాసాన్ని కోరుకోవద్దు. ఈరోజు ఏంటి అంటే మనం లోక స్నేహాలు కోరుకోవటం వల్ల, లోకంలో ఉన్నటువంటి సహవాసాలను కోరుకోవటం వల్ల దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దుర్జనులతో కాదు సహవాసం. నువ్వు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏ స్థితిలో పిలువబడ్డావు నువ్వు జ్ఞాపకం చేసుకొని, దుర్జనులు ఇచ్చే ఆలోచన కాదు, దుష్టులు ఇచ్చే ఆలోచన కాదు, కానీ దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన సహవాసం నీ కుటుంబాన్ని బలపరిచుద్ది. ఆయన సహవాసంలో నువ్వు వృద్ధి చెందుతావు. ఆయన సహవాసం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయనతో సహవాసం చేస్తే మన కుటుంబానికి అంతా లాభమే అండి, మన జీవితానికి లాభమే అండి. ఆయన నడిపిస్తాడు. ఆయన సహవాసం చేయటానికి ఆయన ఒక్కడే సరిపోయినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం విన్నటువంటి మన జీవితాల్లో ఈ దుర్జనుల ఆలోచనలు మనం విడిచిపెడదాం. సజ్జనులంగా బ్రతుకుతూ దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుందాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. రండి చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలి పరిశుద్ధుడును సర్వాధికారియు మహోన్నతుడు అయిన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. విత్తబడిన లేఖనం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. నాయన సజ్జనులంగా బ్రతుకుతూ, నాయన నీ సహవాసాన్ని కోరుకుంటూ, నీలో మమేకమై ఎదుటివాని విషయంలో ఎప్పుడు మేలు చేసేవారిగా మమ్మల్ని సరిచేసి బలపరచండి. నేను ఇది నన్న పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలతో నీ సహాయం మీరు ఇస్తురామని అడుగుతున్నాం. స్కూళ్ళకు వెళ్తున్న వారితో నీ సహాయం, పని పాటల్లో పాలు పంపులు పొందుతున్న వారికి కూడా నీ కృపను అనుగ్రహించి పెడుతురామని, ఈ దినమంతా నీ నామానికి మహిమ, అందరికీ మేలు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మలచమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని, మన కుటుంబాలను తన మహాకృపలో దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా తన సహవాసంలో దేవుడు మనలందరినీ నడిపించి వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.